హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. నా పేరు శాంతి. టుడేస్ రెసిపీ ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. దీంట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని డైరెక్ట్గా టిఫిన్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. ముందుగా దీని తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు ఈ పల్లీలని ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. అదే బాండీలో 1/4 కప్పు వేయించిన శనగపప్పు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ శనగపప్పు కూడా వేగిపోయిందండి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ పల్లీలని చల్లారిన తర్వాత పొట్టు తీసి ఈ విధంగా పెట్టుకోవాలి. పొట్టు పూర్తిగా తీయట్లేదండి. మిక్సీ బౌల్ తీసుకొని ఎండుమిరపకాయలు, ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉంది. మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారిగా పట్టుకుంటే ముద్దలాగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిక్సీని ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పల్లీలని, పుట్నాలను కూడా పొడి చేసుకోవాలి. ఈ పొడి మిశ్రమాన్ని ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమంలో వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయింది కదా, ఈ విధంగా ఉంది. ఈ ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ని వాటర్ పోసి కలుపుకోవడమేనండి. ఉదయాన్నే చట్నీ కోసం హడావిడి పడకుండా ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా టైం కూడా సేవ్ అవుతుంది. దీంట్లో పోపు కూడా వేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.